పాస్టర్ ఎప్పుడు చెప్తూనే ఉంటారు నాకు, గెట్ రెడీ ఫర్ ప్రమోషన్, గెట్ రెడీ ఫర్ ప్రమోషన్ అని. నేను ఆల్రెడీ ఒక ప్రమోషన్ అని ఉన్నా, ఇంకా ఏం ప్రమోషన్ అని జస్ట్ అంటారు కదా. పాస్టర్ ఓవర్ రిలీజ్ చేశారు, పేరుతో పిలిచిండు, పిలిచి దేవుడు నీకు వేరే లెవెల్కి తీసుకోబోతున్నాను. అంతకు ముందే ఫిబ్రవరి మంత్లోనే అదే పాస్టర్ గారు నా షోరూమ్కి వచ్చారు. షోరూమ్కి వస్తూనే చెప్పాడు, నువ్వు ఎక్కువ రోజులు ఇక్కడ ఉండవు, దేవుడు నేను వేరే లెవెల్కి తీసుకొని పోతున్నాను. మళ్ళీ తర్వాత సేమ్ ఏది వేరే లెవెల్కి తీసుకోబోతున్నా అంటే ఇక్కడ నుంచి వేరే ఏ జాబ్కి పోతున్నాను, నేనైతే ఇదే పర్మనెంట్ ఉన్నాను కదా, ఏదైతే ఆలోచన వస్తుంది కదా మనకు. నేను ఆల్రెడీ మళ్ళీ ఈ ప్లేస్లో ఉండను అంటే ఇంకొక ప్లేస్లో ఏంది ఏది నేను అంత ఆలోచించలే అని మళ్ళీ కరెక్ట్గా మళ్ళీ ఇక్కడ యానివర్సరీ రోజు మళ్ళీ పిలిచి సేమ్ మళ్ళీ చెప్తున్నాడు, గాడ్ ఈస్ టేకింగ్ యూ టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి. ఆ రోజు వాక్యం చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ పిలిచిండు, ఒక ఫ్రెండ్ పిలిచేసి జస్ట్ ఇట్లా నేను షోరూమ్ ఓపెన్ చేస్తున్నాను, మీతో పాటే ఓపెన్ చేయాలనుకుంటాం, మీరు కంపల్సరీ రావాలని చెప్పేసి. ఇదేంటి అట్లా చెప్తున్నాడు. బట్ దేవుడు వాక్యం, నేను ఆయన మీద డిపెండ్ కాలే, నా టాలెంట్ మీద డిపెండ్ కాలే, బట్ ఆల్వేస్ నా సోర్స్ జాబ్ కానీ మనీ కానీ నా సోర్స్ ఎప్పుడు పెట్టుకుని దేవుడు ఒక్కటే నా సోర్స్ అని పెట్టుకున్నాను. ఏ స్టెప్ తీసుకున్నా దేవుడు ఒక మాట్లాడితే నేను దాన్ని డెఫినెట్లీ దాన్ని బిలీవ్ చేస్తాను. బిలీవ్ చేసుకుని అట్లా నేను ముందుకు వెళ్ళినాను. సో 2-3 సార్లు నాకు దేవుడు మాట్లాడితే నెక్స్ట్ లెవెల్ అంటే జస్ట్ ఇన్ 2 monthsలోనే దేవుడు ఎక్కడో తీసుకొని పోయిండు. ఒక పెద్ద షోరూమ్ ఓపెన్ చేసినాము. ఓపెన్ చేసినాక యాక్చువల్ నాకు నమ్మకంలో లేకుండా ఆ షోరూమ్ ఓపెన్ అవుతుందా లేదా, బట్ దేవుడు ఒక వాక్యం పలికిండు కాబట్టి దాని మీద నేను కన్ఫర్మ్ చేసినాను. ఆ దేవుడు పలికిండు కాబట్టి నేను డెఫినెట్లీ సక్సెస్ అవుతున్నాను. అంటే ఒక గ్రాండ్ సక్సెస్ అయింది మా షోరూమ్. ఒక 3 monthsలోనే 3 showrooms ఓపెన్ చేసినాము. అందులో నాకు ఒక పెద్ద లైక్ కంప్లీట్లీ ఆ షోరూమ్స్కి డైరెక్టర్గా పోస్ట్ ఇచ్చారు నాకు. దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్. యాక్చువల్లీ 3 showroom కాదు, ఇంకా ఆయన బిల్డ్ చేసి మళ్ళీ ఇంకా ప్లానింగ్లో ఉన్నది. ఇంకా ఆల్మోస్ట్ 7 showrooms ఓపెన్ చేస్తున్నాం అని, ఆల్రెడీ 7 showroomకి పోతున్నాము. ఇంకా ఎక్కడెక్కడ దేవుడు తీసుకోబోతున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను. దేవుడి మీద డిపెండ్ అయినాను కాబట్టి ఒక లెవెల్ నుంచి ఎక్కడో ఉండే నాకు తెలుసు, ఎక్కడో తీసుకొని పోతున్నాను అనమాట దేవుడు. సో అదేవిధంగా అన్ని విధంగా బ్లెస్ అయినాను. సో అదేవిధంగా మన పాస్టర్ ఇంకొక సాక్ష్యం ఏంటంటే, మన పాస్టర్ గారు ఎప్పుడు నాకు చెప్తుండే ఒక సంఘంలో మనం దేని గురించి అన్నా ప్రార్థన చేసినప్పుడు దాని మీద ఎట్లా యాక్ట్ చేయాలి, దాని గురించి ఎట్లా రియాక్ట్ చేయాలని నేను ఎప్పుడు చాలా రోజుల నుంచి నేను నా పిల్లలతో చెప్తూనే ఉంటాను, కారు కోసం ప్రార్థన చేయండి అని. చాలా దూరం అవుతుంది. ఇప్పుడు కారు కన్నా మన సంఘం రావాలంటే ట్రావెల్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. ప్రార్థన చేయాలి, జస్ట్ ఎప్పటి నుంచి ప్రార్థన చేయాలి అనుకుంటూనే ఉన్నాం. కానీ దానికి నెక్స్ట్ స్టెప్ ఎట్లా వేయాలంటే, ఒక పాస్టర్ గారు ఏమన్నారంటే, ఐఫోన్ తీసుకోకముందు నేను దాన్ని కవర్ తీసుకున్నానని చెప్పాను అనమాట. సో కారు తీసుకుంటే ముందు మనం పార్కింగ్ గురించి ఆలోచించాలి, పార్కింగ్ ఎట్లా పెట్టాలని ఆలోచించాలని ఆ రోజు సంఘంలో ఇదే మాట చెప్పాడు. సో నెక్స్ట్ డే నుంచి నేను ఏం చేశానంటే, మా ఇంటికి మీకు తెలిసి ఉంటుంది, ఒక బర్డ్ కేజ్ ఉండే. ఆ బర్డ్ కేజ్ కార్ పార్కింగ్ పెడితే ఆ బర్డ్ కేజ్ అడ్డం వస్తుందని ఆ బర్డ్ కేజ్ తీసేసినాను. ఒక ట్యాప్ ఉండే, ఆ ట్యాప్ని టర్న్ చేశాను, ఈ కార్ ఇక్కడ పార్కింగ్కి సెట్ అవుతుంది. ఆ పార్కింగ్ ప్రిపేర్ చేశాను ఫస్ట్. మళ్ళీ నేను మెజర్మెంట్ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ సరిపోయేటట్టు లేదు, వేరే ఇల్లు అయినా చూద్దామని కేవలం ఇల్లు కూడా నేను షిఫ్ట్ చేసినాను కార్ పార్కింగ్ కోసం. కార్ తీసుకోలేదు కానీ కార్ పార్కింగ్ కోసం ఇల్లు చూసినాను. ఓకే, పార్కింగ్ లోపల లేకపోయినా ఇక్కడ బయట పెట్టుకోవచ్చు అని చెప్పేసి. మళ్ళీ బండి తురుసు అతను ఉంటాడు కదా, అతనికి నేను బండి తురుస్తేనే 2 పైసలు ఇచ్చాను. నేను చెప్పాను అతనికి, నెక్స్ట్ మంత్లో ఇంకొక బండి వస్తుంది, దాన్ని కూడా నువ్వు ప్రైస్ ఇప్పుడే మాట్లాడుకో అని చెప్పినాను అనమాట. ఏ బండి వస్తుంది, కారు వస్తుంది, ఎప్పుడు వస్తుంది సార్, వస్తుంది, కానీ దాన్ని కూడా నేను ప్రైస్ మాట్లాడి పెట్టుకున్నాను. ఇంత ప్రైస్ తీసుకోను, కార్ అయితే వస్తుంది, కార్ వచ్చినాక దానికి నువ్వు అమౌంట్ ఇంత ఫిక్స్ చేసేసినాను. సో ఇదే విధంగా మళ్ళీ నేనేం చేసిన, ఫస్ట్ షోరూమ్కి వెళ్ళాను, అప్పుడే స్టార్ట్ చేసినాను. షోరూమ్కి వెళ్ళడం విజిట్ అయినాను, ఏ కార్ చూడాలి, కొటేషన్ తీసుకున్నాను. జస్ట్ నా దగ్గర ఇట్లా కొటేషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫేత్లో ఇట్లా మూవ్ అవ్వాలని చెప్పేసి నేర్చుకున్నాను కాబట్టి అట్లనే ముందుకు సాగిన అదే విధంగా కరెక్ట్ టైంకి నాకు కారు కావాలనుకుని చాలా ప్రార్థన చేసిన. అదే విధంగా అదే రోజు ఎట్టి పరిస్థితి నా దగ్గర ఎంత కష్టం ఉండే, కానీ దేవుడి మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆ 3వ తారీఖు కారు నేను తీసుకొని బ్లెస్ అయినాను. ఆల్ గ్లోరీస్ టు గాడ్.